గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ శివారెడ్డి. వెల్కమ్ టు sarastechno.com. ఈ వీడియోలో మనం ఐఏఎం అంటే ఏందో డిస్కస్ చేద్దాం. ఐఏఎం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏడబ్ల్యూఎస్లో. ఐఏఎం స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఎందుకు ఇది యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ మీరు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు? మీరు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి మీ యొక్క క్రెడెన్షియల్స్ లైక్ ఏ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత దెన్ అకౌంట్ డీటెయిల్స్, మీరు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇలా అన్నీ ప్రొవైడ్ చేసి ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా. ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తేనే లాగిన్ అవుతాం. అలా లాగిన్ అయ్యేదాన్ని ఏమంటామంటే రూట్ అకౌంట్ అంటాం. ఒక ఆర్గనైజేషన్లో ఒక టీంలో ఏడబ్ల్యూఎస్ టీంలో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 10 మెంబర్స్కి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే దాన్ని యాక్సెస్ చేయడం మనకు చాలా కష్టం అవుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడుతుంది. దట్టు ప్రాజెక్టులన్నీ డిఫరెంట్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్లో ఒక అకౌంట్నే మల్టిపుల్ టీమ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు. ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వగానే మీకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది రూట్ అకౌంట్ కాదు, దాన్నే ఐఏఎం యూజర్ అంటాం. ఓకే, మన ఆఫీస్లో మన టీం మెంబర్స్ కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మనము ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. ఆ యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్కి క్రెడెన్షియల్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ లింక్ ఆ న్యూగా జాయిన్ అయిన ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతనికి ఇస్తే తను లాగిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఐఏఎం యూజర్ని యూజ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. అంటే మన కాడ మొత్తం 2 ఉన్నాయి. ఏంటి? ఒకటి రూట్ అకౌంట్, ఇంకొకటి ఐఏఎం యూజర్. రూట్ అకౌంట్ అంటే అడ్మిన్. మన టీంలో ఉన్న అడ్మిన్ ఎవరైతే ఉన్నారో అతను రూట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తాడు. కొత్తగా వచ్చే ప్రతి టీం మెంబర్కి ఒక యూజర్ని క్రియేట్ చేసి, సపోజ్ మీ పేరు శివ అనుకోండి, శివ అనే ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి కావాల్సిన పర్మిషన్స్, అంటే ఆ శివ ఏ వర్క్ చేయాలి ఆ పర్మిషన్, అంటే తను చేయగలిగిన వర్క్కి ఏవైతే సర్వీసెస్ అవసరమో అటువంటి పర్మిషన్స్ అనేది అలకేట్ చేసి తనకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. దాన్నే ఐఏఎం యూజర్ అంటాం. తర్వాత ఆ యూజర్ ఆ పర్సన్కి ఇస్తే తను లాగిన్ అయ్యి పాస్వర్డ్ అనేది మార్చుకొని తర్వాత తన వర్క్ అనేది చేసుకుంటాడు. ఎందుకు పాస్వర్డ్ మార్చాలి? మీ యొక్క పాస్వర్డ్ నాకు తెలుసు, మీ యొక్క యూజర్ నేమ్ నాకు తెలుసు, నేను ఒక అడ్మిన్ని. సో ఇప్పుడు నేను ఏమైనా చేశాను అంటే ఆ ఎఫెక్ట్ అనేది మీకు పడుతుంది. కాబట్టి ఒక అడ్మిన్ ఒక యూజర్ క్రియేట్ చేసి తనకు క్రెడెన్షియల్స్ ఇస్తే ఖచ్చితంగా మీరు లాగిన్ అయ్యి ఆ క్రెడెన్షియల్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. క్రెడెన్షియల్స్ అనేది చాలా సెక్యూర్గా ఉండాలండి. ఓకే, కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చి ఐఏఎం. ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. నేమ్లోనే ఉంది చూడండి, ఐడెంటిటీ. ఓకే, ఐడెంటిటీ అంటే ఏంటి? మీరు ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి అని ఐడెంటిఫై చేయడం, దాన్ని అథెంటికేషన్ అంటాం. యాక్సెస్ అంటే ఏంటి? ఏ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, ఐడెంటిటీ అంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, దాన్ని అథెంటికేషన్ అంటాం. యాక్సెస్ అంటే ఏ పర్మిషన్ ఇవ్వాలి, దాన్ని ఆథరైజేషన్ అంటాం. అంటే ఐఏఎం అంటే తెలుగులో చెప్పాలంటే ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేదే ఐఏఎం, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, ఈ రూట్ అకౌంట్ ఎలా ఉంటుంది, ఐఏఎం యూజర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒకసారి చూడండి. మీరు రూట్ అడ్మిన్ యూజర్ అయితే ఈ రూట్ యూజర్ని యూజ్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలి, ఇచ్చి లాగిన్ అవుతాం. అదే మీరు ఐఏఎం యూజర్ అయితే సింపుల్గా రూట్ యూజర్ కింద ఐఏఎం యూజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఒక యూజర్ని క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ 12 డిజిట్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వాలి. అది ప్రాక్టికల్గా చూద్దాం. ఈ వీడియో ఓన్లీ థియరిటికల్. నెక్స్ట్ వీడియో ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ ఐఏఎంలో మెయిన్లీ 4 కంపోనెంట్స్ ఉన్నాయండి. ఐఏఎంలో మెయిన్లీ 4 కంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటివి అవి? ఫస్ట్ వన్ యూజర్స్, సెకండ్ వన్ పాలసీస్, థర్డ్ వన్ గ్రూప్స్, ఫోర్త్ వన్ రోల్స్. ఓకే, యూజర్ అంటే ఏంటి?
మీ ఐఏఎం యూజ్ చేసుకొని యూజర్స్ క్రియేట్ చేయడం. సో మనం ఎందుకు యూజర్స్ని క్రియేట్ చేస్తామంటే ప్రతి ఆఫీస్లో ఏడబ్ల్యూఎస్ టీమ్కి ఒక రూట్ అకౌంట్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను. ఆ రూట్ అకౌంట్ అనేది అడ్మిన్ మెయింటైన్ చేస్తాడు. మన టీంలోకి కొత్త ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ మనము ఈ రూట్ అకౌంట్ని యూజ్ చేసుకొని యూజర్స్ అనేది క్రియేట్ చేస్తాం బై యూజింగ్ ఐఏఎం. ఓకే, నెక్స్ట్ పాలసీ ఏంటంటే ఈ పాలసీ అనేది ఒక జేసన్ ఫార్మేట్లో ఉంటుందండి. జేసన్ ఫార్మేట్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఈ జేసన్ ఫార్మేట్లో ఉంటుంది. ఇక్కడ ఈ జేసన్ ఫార్మేట్లో ఉన్న స్క్రిప్ట్ని మనం రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ పాలసీలో ఏముంటుంది అంటే సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఏ సర్వీస్ ఎవరికి ఇవ్వాలి, ఓకే, ఇటువంటి సెట్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ పాలసీ వచ్చి మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఈ పాలసీ వచ్చి మనకి 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 కస్టమ్ మేనేజ్డ్ పాలసీ. సెకండ్ వన్ మేనేజ్డ్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలసీ. ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలసీ అంటే బై డిఫాల్ట్గా ఈ పాలసీస్ అనేవి ఉంటాయి. అంటే ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన ప్రతి సర్వీస్కి పాలసీ అనేది ఏడబ్ల్యూఎస్ వాడు క్రియేట్ చేస్తాడు. మీరు అవైనా వాడుకోవచ్చు, లేదు అవి నాకు వద్దు అంటే ఏడబ్ల్యూఎస్ వాడు క్రియేట్ చేసింది వద్దు, నేనే కస్టమైజ్ చేసుకోవాలి, నాకు నచ్చినట్టు పాలసీస్ నేనే కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే కస్టమ్ మేనేజ్డ్ పాలసీ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ ఎలా కస్టమైజ్ చేయాలనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, బై డిఫాల్ట్గా ఉన్నైనా వాడుకోవచ్చు, లేదా కస్టమ్ మేనేజ్డ్ పాలసీ అయినా వాడుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ గ్రూప్స్ అంటే ఏంటంటే నార్మల్ ఎగ్జాంపుల్ చూడండి. మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నప్పుడు మన టీమ్మేట్స్ కానీ లేదా మన ఒక కాలేజీలో చదువుతూ ఉంటే మన క్లాస్మేట్స్ మొత్తం 60 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్కి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఒకవేళ గ్రూప్ క్రియేట్ చేయకుండా అంటే నేను మార్నింగ్ లేవగానే హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టాలి. ప్రతి ఇండివిజువల్ పర్సన్కి హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టాలి. సో ఇప్పుడు నాకేమవుతుంది, మొత్తం 60 మెంబర్స్కి నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఓపెన్ చేసి హాయ్ గుడ్ మార్నింగ్ అని పెడితే నాకు టైం డిలే, నాకు ఎక్కువ టైం పడుతుంది. అలాగే కొంతమందికి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఆ 60 మెంబర్స్ని యాడ్ చేసి హాయ్ అని ఒక్కసారి టైప్ చేసి సెండ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ 60 మెంబర్స్ అందరికీ ఆ హాయ్ అనే మెసేజ్ వెళ్తుంది. టుడే ఈవినింగ్ మీట్ అవుదామని పెడితే ఆటోమేటిక్గా ఆ 60 మెంబర్స్కి ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ అంటే ఏంటి, సేమ్ లైక్ వాట్సాప్ని ఎలాగైతే గ్రూప్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఐఏఎం అంటే ఏడబ్ల్యూఎస్లో కూడా గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఈ ఐఏఎంలో అంటే ఒక ప్రాజెక్ట్ మీకు వర్క్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్కి ఒక 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఆ 5 మెంబర్స్కి నేను సేమ్ పర్మిషన్స్ ఇవ్వాలి. లైక్ EC2 పర్మిషన్ ఇవ్వాలి అనుకోండి, లేదా S3 పర్మిషన్ ఇవ్వాలి అనుకోండి ఆ 5 మెంబర్స్కి. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇండివిజువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మేబీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ టీమ్కి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఆ గ్రూప్లో వాళ్ళకి ఇవ్వాల్సిన పర్మిషన్స్ నేను ఇస్తే అంటే ఆ గ్రూప్కి ఇస్తే ఆటోమేటిక్గా ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సేమ్ పర్మిషన్స్ వస్తాయి. సపోజ్ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ EC2 పర్మిషన్ రావాలి అనుకోండి, ఆ గ్రూప్కి నేనేమి ఇస్తాను, EC2 పర్మిషన్ ఇస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి EC2 పర్మిషన్స్ వస్తాయి. సేమ్ లైక్ మన వాట్సాప్ ఎలా వాడతామో ఇది కూడా అంతే అండి. దెన్ నెక్స్ట్ ఫైనల్గా రోల్స్. ఈ రోల్స్ అనేది ఏంటంటే ఇది ఒక యూజర్ని క్రియేట్ చేయడం, దానికి పాలసీ అటాచ్ చేయడం ఇవి కాదు. రోల్స్ అనేది మన ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి కనెక్టివిటీ ఏర్పాటు చేసే దానికోసం ఈ రోల్స్ అనేది ఇచ్చేస్తాం. ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం క్లౌడ్ వాచ్ అనేది డిస్కస్ చేస్తాం. ఈ క్లౌడ్ వాచ్లో ఏమవుతుందంటే ఒక రోల్ అనేది క్రియేట్ చేయాలి. రీజన్ ఏంటంటే EC2 ఉంది కదా, EC2లో లాక్స్ జనరేట్ అవ్వాలి. అంటే EC2 లాక్స్ అంటే ఒక సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఏమేం చేశాం అలా ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు లాక్స్ అనేవి జనరేట్ అవ్వాలి. ఆ లాక్స్ జనరేట్ అయ్యి అవి నాకు క్లౌడ్ వాచ్లో డిస్ప్లే అవ్వాలి. అటువంటి టైం అంటే ఇక్కడ నాకేంటి, EC2 అనేది ఒక సర్వీస్, క్లౌడ్ వాచ్ అనేది ఇంకో సర్వీస్. ఈ 2 డిఫరెంట్ సర్వీసెస్ మధ్య కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి అంటే రోల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. యూజర్స్ అంటే మన కంపెనీలో ఉన్న మన టీమ్ మెంబర్స్,
మన టీంలో ఉన్న మన టీం మెంబర్స్, ఇవి మనమే క్రియేట్ చేస్తాం. ఎవరు? అడ్మిన్. ఆ క్రియేట్ చేసేటప్పుడే, ఆ యూజర్ని క్రియేట్ చేసేటప్పుడే అతనికి కావాల్సిన ఏ సర్వీస్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాలసీస్ అన్నీ ఆ యూజర్కి అటాచ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, ఒక గ్రూప్, మన టీంకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి, అంటే సేమ్ ప్రాజెక్ట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు అందరికీ సేమ్ రిక్వైర్డ్ పర్మిషన్సే కావాలి అనుకున్నప్పుడు ఆ గ్రూప్కి మనం పర్మిషన్స్ ఇస్తే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా సేమ్ పర్మిషన్ వెళ్తాయి. నెక్స్ట్, రోల్స్ అనేది మనం యూజర్స్ ఇలాంటి క్రియేట్ చేయము. ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి కమ్యూనికేషన్ బిల్డ్ చేసేదానికోసం మనం రోల్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఇదండి ఐఏఎం యొక్క థియరిటికల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం సేమ్ ఇదే ఐఏఎంని ప్రాక్టికల్గా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలనే చూద్దాం. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.